మరి మీకు చెప్పాను గుర్తుందా, ర్యాంకింగ్లో గుర్తుందా ఏజెస్ మీద బాగా ఏజెస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏజెస్ దానన్నా ఏజెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది అర్థమెటిక్ టాపిక్, ఆ టాపిక్ కలపద్దండి. అది వేరు ఇది వేరు. ఇది జస్ట్ ఏజెస్ అంటే ఒకటే కాన్సెప్ట్ అన్నా, ఎల్డరా యంగరా, ఇందులో హైట్ ఎవరు టాలెస్ట్ ఎవరు షార్టెస్ట్ ఈ మోడల్ అడుగుతాడు. ఇక్కడ పెడుతున్నా నేను టాలెస్ట్ అండ్ షార్టెస్ట్, లేదా వెయిట్ ప్రకారంగా కేజీస్ ఇస్తాడు. 80 kgs 90 kgs 10 kgs అని చెప్పేసి. దాంట్లో కూడా లార్జ్ స్మాల్. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ మీద కూడా ఇస్తాడు మా బుక్స్, అబ్సల్యూట్లీ అన్న. బిల్డింగ్స్ ట్రైన్స్ కూడా ఇస్తాడు మా. అంటే ఏం లేదు, ఒక 5 మంది ట్రైన్ ఎక్కారు కడప టు తిరుపతి లేదా కడప టు ముంబై. నరసింహ ఏమో కమలాపురం దిగేసినాడు, లోకేష్ ఏమో ఎర్రగొండలో దిగేసినాడు. ఫస్ట్ ఎవడు దిగినాడు లాస్ట్ ఎవడు దిగినాడు సీక్వెన్స్లో. క్లియర్? చెప్తాను, లాజిక్ ఏం లేదు, అది జస్ట్ బ్రెయిన్ అంత వాడాలి. ఇవే కాదు, వాడు వేరే మోడల్స్ కూడా అడగచ్చు. ఇదే క్లాస్ కూడా తీసుకోవచ్చు. వాడు క్లాస్ కూర్చున్నారు, ఒక 60 బెంచెస్ అరేంజ్ అయినాయి, 60 బెంచెస్. దాంట్లో 5 బెంచీల గురించి క్వశ్చన్ ఇస్తాడు. ఇన్ ఏ క్లాస్ దెర్ ఇస్ 60 బెంచెస్, ఓన్లీ 5 students కేమ్ టు ద క్లాస్ అండ్ దే సిటెడ్ ఇన్ ద పొజిషన్స్. రైట్? వాళ్ళ పేర్లు ఇస్తాడు, ABCDE ఇస్తాడు. ఏ ఈజ్ నాట్ సిటెడ్ ఇన్ ద ఫస్ట్ రో, అంటే వాడు ఫస్ట్ కూర్చోడు, మేబీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్కడ కూర్చున్నాడు వాడు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు. అంతా వాని ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. వాడు ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటాడు, క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? దీనికి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. స్టెప్స్ మనం మెలిసి నోట్స్ ఏం రాసుకోవద్దండి. ఆల్రెడీ నేను రాసుకున్నాను ఇది కాన్సెప్ట్ అంతా, నేను రాసుకున్నారు. ఇప్పుడు బేసిక్స్లో పోదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ వినండి మా, మీరు అసలు నోట్స్ టచ్ చేయకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో మన ఫోకస్ బ్రెయిన్ మీద ఉండాలి, నోట్స్ మీద ఉండొద్దండి. నోట్స్ ఏమైనా దించేస్తారు మీరు ఫాస్ట్గా, అయిపోతుంది. నెక్స్ట్ ఏమంటే మళ్ళీ బుక్ పెట్టగా సార్ అడిగే సార్ ఎక్కడ మారిపోయింది సార్ ఎక్కడ. సో కెన్ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏజెస్ తీసుకుంటా, లేదు ఏది వేసుకుని అర్థమైపోతుంది మనకి. టేక్ ఎగ్జాంపుల్ మా ABCD ఎగ్జాంపుల్ మా. నేను నీట్గా రాస్తున్నా క్వశ్చన్. ఏ ఈజ్ ఎల్డర్ దాన్ D, అంటే ఏ అనేవాడు B కన్నా పెద్దోడు.